पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ అనేది మొదలైపోయిందనే చెప్పాలి. ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కౌంటింగ్ అనేది మధ్యాహ్న సమయానికి అయితే కనుక రిజల్ట్స్ అనేవి తెలిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇకపోతే కనుక ఈ యొక్క కౌంటింగ్ అనేది లోపల ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా మనం రిజల్ట్స్లో చూడొచ్చు. విజయ్ కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది మొదలైందనే చెప్పాలి. సో ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయని చెప్పాలి. అంటే ఇటు పోలీసుల బందోబస్తుతో పాటు ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఏర్పాట్లు అనేవి సక్రమంగా జరిగే విధంగా అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇక మొత్తాన్ని చూసుకుంటే అసలు ఎలక్షన్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఏదైతే 407 ఈ యొక్క పోలింగ్ బూత్స్ ఉన్నాయి, 407 పోలింగ్ బూత్స్లో మనం ఇప్పటికే తెలుసు ఒక్కొక్క పోలింగ్ బూత్లో కూడా 4 పోలింగ్ బ్యాలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అయితే కనుక మొత్తం 42 ఈ యొక్క టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే 2 రోలుగా, మొదటి రోలో 12, అలాగే తర్వాత రోలో 12, ఈ విధంగా మొత్తం ఈ యొక్క 42 టేబుల్ని అయితే ఏర్పాటు చేసి 10 రౌండ్లలో రిజల్ట్స్ అనేవి చెప్పనున్నారు. ఇకపోతే మొదటిగా అయితే ఈ యొక్క పోలింగ్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏవైతే ముందుగా నమోదయ్యో పోస్టల్ బ్యాలెట్స్, అంటే మొదటిగా అయితే కనుక 105 పోస్టల్ బ్యాలెట్స్లో ఓట్లు అయితే కనుక నమోదయ్యాయి. సో ఈ పోస్టల్ బ్యాలెట్స్ని ముందుగా లెక్కించి ఆ తర్వాత పోలింగ్ బ్యాలెట్స్ని అనేవి లెక్కించనున్నారు. మొదటిగా చూసుకుంటే కనుక ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో ఉన్న మొదటి పోలింగ్ బూత్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎర్రగడ్డలో ముగుస్తున్న 407 వరకు కూడా ఈ యొక్క పోలింగ్ రిజల్ట్స్ అనేవి కౌంటింగ్ అనేది జరగనుంది. సో మొత్తానికి ఈ 10 రౌండ్లలో కౌంటింగ్ అనేది పూర్తి చేసి రిజల్ట్స్ అనేవి చెప్పనున్నారు. ఇకపోతే మొత్తం ఓట్ల సంఖ్య ఈ సంవత్సరం చూసుకుంటే కనుక 4,01,000 వరకు ఉండగా ఇప్పుడైతే కనుక 1,95,000 వరకు కూడా నమోదయ్యారు. అందులో నమోదైన వాళ్ళ నుంచి కూడా సో ఈ రోజు అయితే కౌంటింగ్ చేయనున్నారు. సో ఇకపోతే ఈ కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఈ 48 ఏదైతే శాతం వరకు నమోదైందో సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రౌండ్లో అంటే 40 నిమిషాల వరకు కూడా టైం తీసుకొని ఒక్కొక్క రౌండ్ని కూడా రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ అయితే వెబ్సైట్లో పోస్ట్ చేయనుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు నడుస్తున్నాయి ఇక్కడ. అలాగే ఈ ప్రాంగణంలో ఏదైతే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందో సో ఈ ప్రాంగణంలో అంటే 100 మీటర్స్ వరకు కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇకపోతే మొదటి రౌండ్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇక రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సి ఉంది.